శ్రీ ఆంజనేయ దండకం. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకృతిప్రదాయం భజే వాయుపుత్రం భజే బాలగాత్రం భజేహం పవిత్రం భజ సూర్యమిత్రం భజ రుద్రరూపం భజే బ్రహ్మతేజం బటంచున్ ప్రపాతంబు సాయంత్రమునినామ సంకీర్తనలు చేసే నీ రూపు వర్ణించి నీ మీదనే దండంబు కట్టెన్ జయ నూహించి నీ మూర్తి భావించి నీ సుందరం పెంచి నీ దాసదాసుండైన రామభక్తుండైన నిన్నే గొల్చెదన్. నీ కటాక్షంబు నన్ను చూచితే వేడుకలు చేసితే నా మొరలించితే నన్ను రక్షించితే అంజనాదేవి గర్భన్వయ దేవ నేనెంత వాడన్ దయశాలివై చూచితివే దాతవై బ్రోచితివే దగ్గరన్ బీల్చితివే తులసి గ్రీవిక్కున్ మంత్రివై స్వామి కార్యంబునందుండి శ్రీరామ సౌమిత్రుల్ని చూచి వారిని విచారించి సర్వేషు పూజించి అబ్జామనిచు బంటు గావించి యవ్వాలిని జంపి కాకు స్థితిలకమ్ము దయదృష్టి గావించి కిష్కిందకే తెచ్చి శ్రీరామ కార్యార్థమై లంకెకే తెచ్చియన్ లంకినిన్ గొట్టియన్ లంకనిన్ గాల్చియన్ భూమీజని చూచి యానంద ముప్పోగ యాయోగరంభించి యారత్నమును దించి శ్రీరామునికిచ్చి సంతుష్టిని చేసి సుగ్రీవున్ అగదును జంబవాతులను నీలాదులను గుడియ సేతువున్ దాటి వానర్ముల్ ముక్కల్మై పెన్ముక్కల్నై దియంతులను త్రుంచగా నా రావుండంత కాలగ్ని యంగ్రుండువై పోరి బ్రహ్మాండమైనట్టి యాశక్తిని వేసి యా లక్ష్మణున్ మూర్ఛ నందింపగా నంపుడే బోయి సంజీవిని తెచ్చి సౌమిత్రునికిచ్చి ప్రాణంబు రక్షింపగా కుంభకర్ణాది వీరాలిత పోరి చెండాడి శ్రీరామ బాణాగ్ని వారెందరను రావణుని చంపక నంద లోకంబులానందమయ్యుండా నవ్వేలన్ అవి విశ్వన్ వేడుకన్ దోడుకన్ వచ్చి పట్టాభిషేకంబు జయించి సీతామహాదేవిని శ్రీరామునికిచ్చి అయోధ్యకును వచ్చి పట్టాభిషేకంబు సారంభమయ్యున్న నీకన్న నాకెవ్వరన్ గుర్మెలేరించు మన్నించునను సేవించి రామ భక్తి ప్రశాస్తంబుగా నిన్ను నీనామ సంకీర్తనలే చేసితి పాపముల్ బేవే భయములు తెరవే భాగ్యములు గల్గవే సకల సామ్రాజ్యములు సకల సంపదలు గల్గవే వానారకాన యో భక్త మందార యో పుణ్య సంచార యో వీర యో శూర నువ్వే సమస్తంబు నువ్వే మహాజయంబు నువ్వే మహాఫలముగా వెలిసి ఆధారక బ్రహ్మ మంత్రంబు పఠించుచున్ స్థిరముగా వజ్రదేహంబును దాల్చి శ్రీరామ రామ ఎంచున్ మనపూంతమై ఎప్పుడున్ తప్పకన్ తలతు నాజింవ ఎందుండి నీ దీర్ఘ దేహంబునున్ త్రైలోక సంచారివై రామనామాకింత ధ్యానివై బ్రహ్మవై బ్రహ్మ తేజంబునను రౌద్రిజ్వాల కల్లోల హవిరి హనుమంత ఓంకార హింకార శబ్దముల్ భూత ప్రేత పిశాచ శాకిని డాకిని గాలి దయ్యంబులన్ నీదు వాలంబులన్ చుట్టి నేలంబడగొట్టి నీ ముష్టి ఘాతంబులు బహుదండంబులన్ రోమకండంబులన్ దృచ్చు కాలగ్ని రుద్రుండువై బ్రహ్మ ప్రభాసీతయంబు నీ దివ్య తేజంబునన్ చూపి రారూరి నా ముద్దు నరసింహంచున్ దయదృష్టి వీక్షించి నన్నేలు నా స్వామి నమస్తే సద బ్రహ్మచారి నమస్తే వాయుపుత్ర నమస్తే నమస్తే నమో నమః. దయచేసి చాలామంది తప్పులు పోతే మనం చదువుదామో మనకెందుకు వచ్చిందిలే మళ్ళీ లేనిపోని కలాపం అని అనుకుంటారండి. అలానే ఏమి కాదండి. ప్రతిదీ మనం చదవడంలో కొన్ని తప్పులు ఉండొచ్చు. అవి మనం దానివల్లనే దోషం వస్తుందని మళ్ళీ మన మైండ్ నిండా నెగిటివ్ నింపుకోవాల్సిన పని లేదండి. అలా అనుకోబట్టే చాలామంది మన హిందువులు అవన్నీ మనకెందుకు వచ్చిన గొడవలే ఇదెందుకు చదవాలి అమ్మో మళ్ళీ కొంచెం నెగిటివ్ ఏదన్నా కొంచెం తప్పువైనా ఏదో జరుగుతుందంట అని అలా నింపుకోవడం వల్లనే వేరే మతాల వైపు అడుగులు వేస్తున్నారు. దయచేసి ఇది నా విన్నపం అనుకోండి. ప్రతి ఒక్కరు తప్పులు పోయినా పర్లేదు కొన్ని చదవండి. మన సాంప్రదాయాలు మన గ్రంథాలు నేర్చుకోవడంలో తప్పు లేదు. నేర్చుకున్న సందర్భంలో కొన్ని తప్పులు పోతే అది సహజం. అంతేగాని దానివల్ల తప్పులు పోవడం వల్ల మనకు లేనిపోని దోషాలు వస్తాయి అనేది అపోహ. అందరూ అమ్మ బిడ్డలే. అమ్మ బిడ్డలను క్షమించక ఏం చేస్తుందండి? మన పిల్లలు మనం ఏమన్నా చిన్న ఏబిసిడీలు నేర్చుకున్నప్పుడు వాళ్ళు చదువులు చదువుకున్నప్పుడు మిస్టేక్లు అయితే మనం వాళ్ళని క్షమిస్తాం తప్ప ఎందుకు తప్పు చేసినవని వాళ్ళకు బువ్వ పెట్టకుండా ఉండలేమండి. అంతే మనం కూడా అందరం ఆ తల్లి సృష్టి స్థితి లయ కారణి బిడ్డలమే. తప్పులు పోతున్నాయని చదవకుండా ఉండొద్దు. దయచేసి మీకు వీలైనప్పుడల్లా వినండి. వినడం వల్ల మీకు తెలియని ఆనందం ధైర్యం మీ లోపల కలుగుతాయి. అంత గొప్పది శ్రీ ఆంజనేయ దండకం. రామాయణంలో ఆంజనేయ స్వామి యొక్క పాత్రను మనకు చక్కగా వివరిస్తుంది. మనం ఎప్పుడైనా పాజిటివ్ వైపు ఉండాలి. నేచర్తో కనెక్ట్ అయి ఉండాలి.